దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పేటరేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గాంలో జమ్మూ కాశ్మీర్కు వచ్చిన పర్యాటకులే లక్ష్యంగా సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని తెలుస్తుంది. 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి తర్వాత అత్యంత దారుణమైన ఈ ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందగా మరో 20 మంది ప్రాణాలతో కొట్టుమిట్టలాడుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. పైగా మృతుల్లో పలువురు విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు ఘాతుకానికి ఒడిగట్టిన ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టాయి. వైద్య బృందాలు కూడా అక్కడకు చేరుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హుటాహుటిన శ్రీనగర్కు చేరుకున్నారు. ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని తన పర్యటన వెంటనే ముగించుకొని ఢిల్లీకి చేరుకున్నారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి పట్ల రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి నీచమైన అమానవీయ చర్య, పర్యాటకులపై ఉగ్రదాడి క్షమించరానిది అని అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఆమె గాయపడిన వారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఈ కాల్పులకు తామే బాధ్యులమని పాకిస్తాన్ టెర్రరిస్ట్ సంస్థ లష్కర్-ఎ తోయిబాకు అనుబంధంగా ఉన్న స్థానిక సంస్థ రెసిస్టెన్స్ ఫోర్స్ ప్రకటించింది. అమర్నాథ్ యాత్రకు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరగనున్న సమాచారం నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పొడవైన పచ్చిక బయళ్లతో ఆహ్లాదకర వాతావరణం మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన పహల్గాంలో కాల్పులకు తెగబడ్డారు. బైసరన్ లోయలోని పర్వతం పై నుంచి దిగి వచ్చిన పర్యాటకులను ఉగ్రవాదులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన 7 ఉగ్రవాదులు ఈ మారణ హోమానికి తెరలేపినట్టు ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కనిపించిన వారిని కనిపించినట్టే పాయింట్ బ్లాక్ లో తుపాకీ పెట్టి కాల్చినట్లు పేర్కొన్నారు. అది ఒక భయానక సంఘటనగా వారు అభివర్ణిస్తున్నారు. దాదాపు 40 మంది పర్యాటకులని చుట్టుముట్టి అత్యంత సమీపం నుంచి కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే రక్తపు మడుగుల్లో పడి ప్రాణాలు విడిచారు. మతం ఏంటని, పేరేంటని అడిగి మరీ కాల్పులు జరిపినట్లు పర్యాటకులు చెబుతున్నారు. ఐడి కార్డులు ఇవ్వాలని వారిని బెదిరించినట్లు చెప్పారు. గాయపడిన క్షతగాత్రులను మహారాష్ట్ర, గుజరాత్, యూపీకి చెందిన వారుగా గుర్తించారు. ముష్కరులు అతి సమీపం నుంచి పర్యాటకులపై కాల్పులు తెగబడ్డారని చెప్పారు. గాయపడిన వారిలో కొందరిని గుర్రాలపై కిందకు తరలించారు. సహాయక చర్యల కోసం ఓ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. ఈ ప్రాంతానికి కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది యాత్రికులు 2 మార్గాల్లో అమర్నాథ్ హిమలింగం దర్శనానికి వెళ్తుంటారు. ఒకటి అనంతనాగ్ జిల్లాలో పహల్గాం నుంచి 48 కిలోమీటర్ల దూరం ఉండగా, గందర్బల్ జిల్లా బాల్తల్ నుంచి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పర్యాటకులపై జరిగిన ఈ ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. సౌదీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. దాడి ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని అమిత్ షాను ప్రధాని ఆదేశించారు. ఈ ఉగ్రదాడిపై అమిత్ షా స్పందిస్తూ పర్యాటకులపై దాడి తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నేరస్తులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటన గురించి ప్రధాని మోదీకి వివరించానని, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించామని చెప్పారు. అత్యవసర భద్రతా సమీక్ష కోసం తాను శ్రీనగర్ వెళ్తున్నానని వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి ట్వీట్ చేశారు. కాగా ఈ ఉగ్రదాడిని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఖండించారు. దాడికి పాల్పడిన వారు మానవ మృగాలని, ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదని సోషల్ మీడియా వేదికగా ఒమర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒమర్ అబ్దుల్లా రంబాన్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని శ్రీనగర్కు చేరుకున్నారు. అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రదాడిని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిని పిరికి పందుల చర్యగా అభివర్ణించారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.